కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 55 రివ్యూ. దీప వాళ్ళ నాన్నకు పిండం పెట్టి కాకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక సన్యాసి వచ్చి కాకి రాదు, బతికున్న వాళ్ళ కోసం కాకులు రావమ్మా అంటారు. మా నాన్న ఎప్పుడూ చనిపోయారండి అంటుంది. లేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు అంటాడు. కానీ ఎక్కడున్నది ఏమిది అన్నీ చెప్పడనమాట. అప్పుడు దీప అంటుంది, మా అత్త దగ్గర దాచిపెట్టిన విషయం ఇదేనేమో, ఎప్పుడైనా తెలుసుకోవాలి అనుకుంటుంది. తర్వాత కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న కార్తీక్ను దీప విషయం గురించి బాగా గట్టిగా అడగాలని అనుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. నీకు దీప ఇక్కడికి రాకముందే తెలుసా? దీప విషయంలో అంత ఎక్కువ బాధ్యత తీసుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అవును నాన్న, నాకు దీప ముందే తెలుసు. ఇది బాధ్యత సహాయం కాదు, నేను చేసిన దానికి పరిహారం చేసుకుంటున్నాను నాన్న అంటాడు. అని చెప్పి వెళ్ళిపోతాడు. అయినా పరిహారం ఏంటి, బాధ్యత ఏంటి, ఏమైనా జరిగిందా అంత లోతుగా విషయము? ఎప్పటికైనా నేను కార్తీక్ని తెలుసుకోవాలని వాళ్ళ నాన్న మనసులో అనుకుంటాడు. ఇక తర్వాత దీప హోటల్కి వెళ్తుందన్నమాట పని చేయడం కోసము. పని చేస్తుంటే దీప కార్యక్రమాలన్నీ బాగా జరిగాయి అమ్మా అని ఆ బాబాయ్ అడుగుతాడు. కానీ దీప ఏమి ఆలోచిస్తూ నిలబడిపోతుంది. ఇవన్నీ గుర్తు చేసి బాధ పెట్టడం ఎందుకు అనేసి మళ్ళీ ఉప్మాలో ఏంటమ్మా ఈరోజు వెరైటీ అని అడుగుతాడు. ఈరోజు ఉప్మా బిర్యానీ బాబాయ్ అని బోర్డు మీద రాపిస్తుంది. అప్పుడు అక్కడికి ఒక కారు వచ్చి దిగుతుందన్నమాట. కారులో ముగ్గురు ఆడవాళ్ళు దిగుతారు. మనం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నది ఇదే అనుకున్నాం కదా. ఇక్కడ టిఫిన్ సెంటర్లో ఉప్మా చాలా ఫేమస్ అని చూద్దాం రండి రోజు అనుకొని వెళ్తారు. ఇంత చిన్న హోటల్లో మనం ఎలా తిరగాలి, ఇక్కడ పార్సల్ కట్టించుకొని మనం బయటికి వెళ్ళి తిందామనేసి వాళ్ళకు మాకు పార్సల్ ఇవ్వండి, ఇక్కడ తినం మేము అంటారు. అందులో ఒక ఆమె ఇది చాలా ఓవర్గా లేదు, ఉప్మాతో బిర్యానీ ఏంటి, వినడానికి చాలా చండాలంగా ఉంది అంటుంది. అప్పుడు దీప చిరునవ్వుతో ఒకసారి తిని టేస్ట్ చేసి చెప్పండి అంటుంది. దీపను హోటల్ బాబాయ్ని ఆ ముగ్గురు చాలా విసిగిస్తారు. అప్పుడు మీకు నచ్చితే తినండి, లేకుంటే వెళ్ళండమ్మా అంటాడు బాబాయ్. ఏంట్రా నేను ఎవరు అనుకున్నావు అని ఒరేగిరే అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు అందులో ఒక ఆమె ఎవరికో ఒక బేబీ అనేసి ఒకరికి ఫోన్ చేస్తుంది. బేబీ నాకు ఇక్కడ చాలా అవమానం జరిగింది, లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే వచ్చేసేయి అని. అప్పుడు ఆ బేబీ ఎవరో అక్కడికి వస్తాడనమాట. అది కార్తీక్ వాళ్ళ ఫాదర్. ఆ బేబీ ఏమైంది బేబీ, నేను వచ్చేసానుగా, ఎవరేమన్నారు నిన్ను చూపించుంటే వాళ్ళిద్దరిని చూపిస్తుంది అనమాట, దీపని బాబాయ్ని. దీపను చూసి ఆయన కార్తీక్ వాళ్ళ స్టార్ట్ అయిపోతారు. దీప కూడా ఆయన చూసి ఏంటి ఈయన నా బేబీ అనుకుంటుంది. ఇప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న అయ్యో దీప కంట్లో పడ్డానా, ఎలాగోలా తప్పించుకోవాలనేసి బేబీ నేను వీళ్ళ పని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఉండకూడదు అసలు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని పంపించేసి దీప దగ్గరికి వస్తాడు. ఏదో పని దొరికిందన్నావు కదా దీప, ఇక్కడైనా నువ్వు పని చేసేది అడుగుతాడు ఆయన. అప్పుడు మీరు చేసేది తప్పనిపించడం లేదా సార్ అని నేరుగా పాయింట్కి వస్తుంది దీప. ఈ విషయం అమ్మగారికి తెలుసా అంటుంది. ఇవి చెప్పదగిన విషయాలు కాదు కదమ్మా అంటారు ఆయన. మరి ఎందుకు ఆవిడికి నమ్మకద్రోహం చేశారు అంటుంది. అంటే మీ ఆంటీ నడవలేదు కదమ్మా అంటాడు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి సార్, ఒకవేళ అమ్మగారి పరిస్థితి మీకు వచ్చి అమ్మగారు ఇలా చేస్తే అంటే అప్పుడు చాలా బాధపడతాడు ఆయన. మీకు వినడానికే ఇలా ఉంటే మరి అమ్మగారికి మిమ్మల్ని ఇలా చూస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది దీప. వద్దు అనద్దు దీప, ప్లీజ్ దీప అని వేడుకుంటాడు. కాంచనమ్మ గారిని ఇంకా బాధ పెట్టకండి సార్, వెళ్ళండి సార్ అంటుంది. తర్వాత మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు, నమ్మకమే మనం చేసే తప్పు అంటుంది. నమ్మడమే మనం చేసే తప్పు అనుకుంటుంది దీప. కార్తీక్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తూ నేను అనవసరంగా అది కార్తీక్ అని చూసుకోకుండా ఇప్పుడు దీప దగ్గర కూడా నీతులు చెప్పుకోవాల్సి వస్తుందేమో, కొన్ని రోజుల పాటు నేను బావగారింటికి వెళ్ళకపోవడమే మంచిది అనుకుంటాడు. అంతలోపు కాంచన టీవీలో ఏదో సీన్ చూసి బాధగా ఉంటుంది. ఏంటి కాంచన అలా బాధగా ఉన్నావు అంటే, ఒక అతనండి తన భార్య ఉండగానే ఇంకొక అమ్మాయితో తిరుగుతూ పిల్లల్ని కూడా కంటున్నాడు, ఎంత తప్పు చేస్తున్నాడు కదా, ఆ భార్యకు తెలిసి ఆ భార్య ఊరేసుకొని చనిపోయింది అని చెప్తుందనమాట. అప్పుడు ఆయన భయపడతాడు, ఒకవేళ ఈ నిజం తెలిస్తే కాంచన కూడా ఇలాగే చేసుకుంటుందేమో అని. అంతలో కాంచన వాళ్ళ అన్న ఫోన్ చేసి రేపు మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తారు. మరి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.